మెట్లెక్కేది అలవాటు అందరికీ పోయింది. ఎక్కడున్నా సింపుల్‌గా లిఫ్ట్ ఎక్కడం అనేది అలవాటు చేసుకున్నారు. మెట్లెక్కాలంటే 1 ఫ్లోర్ ఎక్కాలన్నా కూడా చాలా విపరీతమైన ఆయాసం వస్తుంది. ఈవెన్ యంగ్‌స్టర్స్‌లో. ఎందుకు ఇలా అవుతుంది? అది ఏంటి? అంటే లంగ్స్ ఇబ్బందేనా ఇంకేదన్నా అది? సో ప్రతి ఒక్కరికి ఆస్తమా ఉండకపోవచ్చు. మనకి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఒబేసిటీ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటే, రెగ్యులర్ యాక్టివిటీస్ మీరే చెప్తున్నారు. మనం చాలా లేజీ అయిపోతున్నాం. ఫుడ్ కూడా జంక్ ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో. సో అలా జంక్ ఫుడ్ తిన్న వాళ్ళు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి జనాలకి మనకి కొంచెం ఈజీగా ఇది ఆయాసం రావడం అలాంటివి చూడొచ్చు. సో ప్రతి ఆయాసం అనేది మనకు ఆస్తమా కాదు. దానికి డీటెయిల్గా చెకప్ చేసి మన ఆస్తమానా వేరే కండిషన్ వల్లనా అని చెప్పగలుగుతాం. సో ఒబేసిటీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఆయాసం రావచ్చు. మనకి ఇది డిఫరెన్స్ తెలుసుకోవడానికి సింపుల్ టెస్ట్ ఉంటుంది, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. ఒక బ్రీదింగ్ టెస్ట్ అనమాట. సో మనకి బ్రెత్ కెపాసిటీ, లంగ్ కెపాసిటీ ఎంత ఉంది దాని ద్వారా తెలుసుకుంటాం. అలానే ఆస్తమా ఉందా లేదా కూడా చెప్పగలుగుతాం ఆ టెస్ట్ ద్వారా. ఓకే.